ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గము కనిపించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్ళు డబ్బులు చెల్లించమని రోజు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఒక పార్కుకు వచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని వయసు 70 సంవత్సరాలు ఉండవచ్చు సుమారు. వ్యాపారవేత్త ఏదో బాధలో ఉన్నట్టు అతను గమనించాడు. చాలా బాధలో ఉన్నట్టున్నావు అని ప్రశ్నించాడు. వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు. నేను నీకు సహాయం చేయగలను అని చెప్పి వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకుని 10 లక్షల చెక్ రాసి అతనికిచ్చి ఇలా అన్నాడు ఆ వ్యక్తి, ఈ డబ్బు అవసరమైతే వాడుకో. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దు అని వ్యాపారవేత్త ఆలోచించే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడే అతడిని పంపించాడని అనుకున్నాడు. ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బిరామిరెడ్డి అని ఉంది. ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడదలుచుకోలేదు. తన ఐరన్ సేఫ్ లో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే ఆ చెక్కును వాడదామని అనుకున్నాడు. చాలా ఆశావాహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారులని డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత అతను మళ్ళీ అదే పార్క్కి వచ్చి ఆ చెక్ ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చి కూర్చున్నాడు. ఆ వ్యక్తి కనిపించాడు అక్కడ. ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు వ్యాపారవేత్త. సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంది. అమ్మయ్యా, ఇతన్ని పట్టుకున్నాను అంది ఆ నర్సు. ఇతను నిన్ను విసిగిస్తున్నాడా? ఎప్పుడు ఇంటి నుంచి పారిపోయి వస్తూ ఉంటాడు. ఇతనికి మతిస్థిమితం లేదు. ఇతని బాగోగులు నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఈ పార్కే వస్తూ ఉంటాడు. 2 సంవత్సరాలుగా ఇదే పని. ఎవరిని ఏమీ అనడు అని చెప్పి ఆ నర్సు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయింది. వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయ్యాడు. సంవత్సరం పాటు తన దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్ళని, కస్టమర్లని, తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. వాళ్ళని ఒప్పించగలిగాను. కష్టాల నుంచి బయటపడగలిగాను అని అనుకున్నాడు. కొద్దిసేపటికి అతనికి అర్థమైంది, తనను సమర్థవంతంగా ముందుకు నడిపింది డబ్బు కాదు, తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం. చూసారా, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఏమంటారు?